హాయ్ ఫ్రెండ్స్, బోటి కూర మేము వండేది బోటి. అయ్యో అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసి ఇట్లా కలుపుతున్నాం. కడిగినాక మంచిగా కడుక్కొని తర్వాత వండుకోవాలి. బాగుంటుంది. వేడి నీళ్ళల్లో కొంచెం ఉంటే కసరు లేకుండా పోతుంది, కసరు వాసన ఏది రాకుండా మంచిగా ఉంటుంది. కాబట్టి వేడి నీళ్ళల్లో వేసి ఇట్లా కమ్ముదాలు కడుక్కోవాలి, కడగాలి. అది బోటి వేడి నీళ్ళలో వేసి ఇట్లా కడిగితే కసరు లేకుండా మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట పడుతుంది. కడిగి ఆరబెట్టాలి, కాసేపు ఆరబెట్టాలి. అది చేసడానికి ఒక పావు గంట 10 నిమిషాలు పడుతుంది. దీనికి ఎక్కువ టైమే బోటి కూర ఉండాలండి. కాబట్టి మళ్ళీ 10 నిమిషాల తర్వాత దగ్గరికి వేస్తాం. బాగా హాయ్ ఫ్రెండ్స్, కొంచెం నీట్గా కడుగు. ఇంకేం చేయాలి? అయిపోయిందా కడుగుడు? అయిపోతాను. బోటి కూర వండుతానా. జీలకర్ర పోపులా ఫస్ట్ గోలాలని, ఆ తర్వాత ఉల్లిగడ్డ, మొదలు పచ్చిమిరపకాయలు వేసి ఇవి కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. ఇట్లా గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తా. ఉల్లిగడ్డ వేసి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేసి ఇట్లా కలుపుకోవాలి. మధ్య ఇంకా ఇలా పోపులే ఉడకాలి. ఇవి ఉప్పు వేసి ఇట్లా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టాలి, పోపులు ఉడుకుతుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇవి గోలాలి, మంచిగా గోలిన తర్వాత కడిగి పెట్టిన బోటి వేసుకోవాలి. వేసి వేయాలి. వేయాలి ఇట్లా వేసి కలుపుకోవాలి. కూర కాసేపు పోపులో ఉడకాలని మూత పెడుతున్నా. అల్లం వేస్తానా. ఇందుకు సరిపోయేంత అల్లం వేసుకోవాలి. ముక్కలకు పట్టద్దా, కాసేపు ఉడకాలి. ఇలా ముక్కలకు కలుపుకుంటే ముక్కలకు పడుతుంది. ఫస్ట్ వేస్తే అడగడుతుందని ఫస్ట్ వేయలే, ఇప్పుడు ముక్కలకు పడుతుంది. మళ్ళీ పోపులో కాసేపు ఉడకాలి, ఉంచుకోవాలి. అల్లం తర్వాత పసుపు వేసుకోవాలి.
పసుపు, వేస్తుంది. ఇస్తాను ఇప్పుడు. కొంచెం జలేసి నీసు కూరలో కారం కొంచెం తక్కువ ఉంటే మంచిగా ఉండదు. నీసు కూరలో కొంచెం కారం ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. నీసు కూర తీయ కొనుక్కోవద్దు, కారం ఉండాలి, బాగుంటుంది. అప్పుడు వేసిన చెంచా ఉప్పు, మళ్ళీ ఇప్పుడు తక్కువ ఉంటుందని ఇంకో కొంచెం వేస్తాను. ఎందుకంటే కారంలో తక్కువ ఉన్నది ఉప్పు, అందుకే ఇంకొక చెంచా వేసిన. పెట్టి కొంచెంసేపు కారం పోపులో ఉడకడానికి మూత పెట్టించాలి. వేసుకోవాలి. కూర ఉడికేదాక దగ్గరికి కావాలి. ఇది దగ్గరికి అయితే ఉడుకుతుంది మంచిగా. గరం మసాలా వేస్తాను, కొంచెం వేస్తాను. కొంచెం ధనియాల పొడి కొంచెం. బోటి కూర రెడీ. బోటి కూర రెడీ అయింది. కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని అర్ధగంట సేపు ఉడికింది. చాలాసేపు బోటి చాలాసేపు అవుతుంది, అందుకే అర్ధగంట అయింది. బంద్ చేస్తాను, మూత పెట్టేస్తాను. కూర ఉడికింది. ఇక బాయ్.